నిత్యం ధ్యానం చేస్తూ భగవంతుడి సన్నిధిలో గడిపిన వ్యక్తులు ప్రశాంతతకు మారుపేరుగా ఉంటారని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ఫులాజీ బాబా అన్నారు. ఇంద్రవెల్లిలోని ఫులాజీ బాబా ధ్యాన కేంద్ర 12వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. భక్తి మార్గం భగవంతుని సన్నిధానంలో ఉండే వ్యక్తులు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటారని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు ఫులాజీ బాబా అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఫులాజీ బాబా ధ్యాన మందిర 12వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దీపాలను వెలిగిస్తూ భక్తి పాటలు పాడుతూ ఆధ్యాత్మికతను చాటారు. చిన్నారులు పాడిన భక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి విచ్చేసిన ఫులాజీ బాబాకు నిర్వాహకులు ఆత్మీయ స్వాగతం పలికి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమాసై వెంకట్రావు, ఆలయ కమిటీ సభ్యులు బక్కన్న, రామ్దాస్ డాకురే, కుడే కౌలాస్, బన్సిలాల్, కోవ భీమరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్గురు ఫులాజీ బాబా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతూ భగవంతుని స్మరించుకున్నట్లయితే మనసులోని బాధలు తొలగిపోయి ఆత్మశాంతి చేకూరుతుందన్నారు. ప్రతి వ్యక్తి తనతో పాటు తోటి వారి గురించి ఆలోచించి సేవా మార్గంలో నడవాలని సూచించారు. पृथ्वी आकाश अग्नि वायू जल याला म्हणतात पंचप्राण आणि पंचप्राणाचा आत्मा जमलेला आहे. की आत्माची आरती है फुलाजी बाबाची आरती नाही देखील या पंचप्राणाचा दार धरू लक्षात ठेवा. म्हणून हे सर्व जे जे दिशे भूते ते भारी जे भगवंत ही संताची पूजा आहे. ही निर्माणा बोला ही पूजा, कुणाला दुखू नका. हे पाप बाकी काहीच नाही तुमच्या हातामध्ये. ज्याच्या हाती आहे कर्तव्याचे माप जसे करावे कर्म तसे फळ देतो ईश्वर. ईश्वराचा या माणसाला शिक्षा द्यायला तयारच नाही. तो देवच नाही, जो तोच देव आहे जो सराव देतो घेतो. हायच पाप आणि पुण्य तुमच्या हाताचा. देवाच्या भजकडी पडू नका.